భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, యేసుకే. భారతదేశమా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని గమంతమారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని గమంతమారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదు భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదు భారతదేశమా. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. Jesus here in the air, Jesus save India, Jesus bless India.
అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా శాంతికి అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాసలన్నీయు గతించిపోవును భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాసలన్నీయు గతించిపోవును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసునామమే జయము జయమనిక మొత్తమారు బ్రోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసునామమే జయము జయమనిక మొత్తమారు బ్రోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా
నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి మన భారతదేశానికి 74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ప్రభు నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి ఒక మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఆగస్టు 15 అనేటువంటిది మన భారతదేశాన్ని అందరూ కూడా తెలిసినటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. మరి అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన క్రింద ఉన్నటువంటి మన దేశం బానిసత్వం నుంచి విడుదల పొందటానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారు. తర్వాత వారి ప్రాణాలను అర్పించారు ఎంతోమంది. మరి వారందరూ చేసినటువంటి త్యాగాన్ని బట్టి మరి ఈరోజు మనం బానిసత్వం నుంచి విడుదల పొందినటువంటి వారంగా ఉండటానికి మరి ఇండిపెండెన్స్ డేగా గుర్తించడానికి ఒక అవకాశం అనేది మనకు కలిగింది. మరి ఎంతోమంది దీని వెనక కృషి చేసినటువంటి వారు, ప్రాణాలు అర్పించినటువంటి వారు, ఉరిశిక్షలు అనుభవించినటువంటి వారు, మరి తర్వాత జైలు పాలైనటువంటి వారు, ఎంతోమంది మహానుభావులైనటువంటి వారు ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం కూడా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయమే. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది మన భారతదేశానికి చాలా ప్రత్యేకమైనటువంటిది. మరి చాలా కాలం క్రిందట మరి అనేక మంది ఈ సత్యాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు గమనించినట్లయితే ఈ ఆగస్టు 15 అనేటువంటిది మరి 1947వ సంవత్సరం ఆగస్టు 15 అర్ధరాత్రి మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. స్వాతంత్రం వచ్చింది మనకి. కాబట్టి ఇది చిన్నవారు మొదలుకొని పెద్దవారు కూడా అందరూ కూడా సంతోషించేటువంటి సమయం దీన్ని పురస్కరించుకొని. ఎందుకంటే చిన్నప్పుడు చాలామంది తెలియక మరి జెండాల పండగ అంటూ ఉండేవారు. సందర్భం ఏంటో తెలియపోయిన పిల్లలకి అదొక సంతోషం స్కూల్లో. మరి ఆ రోజుల్లో డెకరేషన్లు అనేవి ఎంతగా లేవు. మరి ఎప్పుడు డెకరేషన్ అంటే ఇదిగో ఆగస్టు 15 సందర్భంగానే మరి ఏ స్కూల్లో చూసినా సరే ఆ రోజుల్లో చిన్నపిల్లలు ఎంతో హడావడి చేసి డెకరేషన్ చేస్తూ ఉండి జెండాల పండుగ అనేటువంటి పేరు పెట్టేవారు అన్నమాట. మరి దీని వెనుకున్నటువంటి సత్యం మనం గ్రహించినట్లయితే కనుక ఒక బానిసత్వంలో ఉంచినటువంటి మన యొక్క దేశ ప్రజల్ని, మనల్ని మరి స్వాతంత్రం అనుగ్రహించడానికి మరి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారు. మరి చేసినటువంటి వారిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక మంగళ్ పాండే అనేటువంటి ఆయన ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే సరోజిని నాయుడు, ఆమె ఒక స్త్రీ అయినప్పుడు కూడా ఎంతో చురుగ్గా మరి స్వాతంత్ర దినోత్సవ సందర్భాల్లో పాలుపంపులు పొందినటువంటి ఆమె, మరి ఎన్నో చోట్ల ఆమె ప్రకటనలు చేసినటువంటి ఆమె, మరి ఆమె కోకిలిగా బిరుదు పొందినటువంటి ఆమె, చాలా ప్రత్యేకమైనటువంటి స్త్రీ. మరి ఆ దినాల్లో డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ విషయంలో మనం గమనించినట్లయితే మరి ఇలాంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి ఆయన, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఆయన, మరి ఇలాంటి మహానుభావులు ఎంతోమంది కృషి చేసినటువంటి వారుగా ఉన్నారు. అలాగే రాణి లక్ష్మీబాయి ఝాన్సీ అనేటువంటి ఆమె కూడా స్త్రీ అయినప్పుడు కూడా మరెంతో చురుగ్గా ఈ కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఆమె, చాలా త్యాగం చేసినటువంటి ఆమెగా మనం గమనించగలుగుతూ ఉంటాం. అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఆయన, మరి ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు, మరి తర్వాత నెహ్రూ గారు, మరి వీరందరూ కూడా ఎంతోమంది కృషి చేశారు స్వాతంత్రం రావటానికి. మరి ఇంతమంది మహానుభావులు కృషి వల్ల మరి ఈ దినాల్లో మనం స్వాతంత్రం పొందినటువంటి వారిగా ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరూ కూడా భారతదేశం ప్రజలందరూ కూడా ప్రాముఖ్యమైనటువంటి డే. అయితే ఎంతవరకు ఇది బాగానే ఉంది, కానీ ఇది శరీర సంబంధంగా లేదా ఈ భౌతిక సంబంధమైనటువంటి స్వాతంత్రం మనకి. ప్రతి మనుషుడు కూడా మరొక స్వాతంత్రం కలిగి ఉండాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేసేది.
మరి బైబిల్ ఇచ్చేటువంటి స్వాతంత్రం ఏంటి అని ఇక్కడ మనం ప్రశ్నించుకోవచ్చు. ఎందుకంటే బైబిల్లో కూడా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు, వారు కూడా బానిసలుగా ఉన్నారు కొన్ని సంవత్సరాలు. మరి ఒక సందర్భంలో ఆ బానిసత్వం నుంచి దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేల్ని విడిపించడానికి మహానుభావుడు భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోషే అయినటువంటి ఆయన ఎంతో కృషి చేశాడు, ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. మరి ఆ చేసినటువంటి ప్రార్థనలు బట్టి ఇశ్రాయేలీలు లేదా హెబ్రీలైనటువంటి వారు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దైవ గ్రంథంలో నిర్గమాకాండము, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. మోషేను మిద్యాను యాజకుడిని ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. మరి దేవుని యొక్క భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోషే అనేటువంటి ఆయన ఇక్కడ మనకు పరిచయం అవుతున్నాడు. మోషేని దేవుడు ఏ రీతిగా దర్శించాడో ఆ యొక్క భాగం మరి ఈ యొక్క లేఖనాల్లో మనం నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మరి మా దేశాన్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుడు కూడా మరి 2 విధాలైనటువంటి స్వాతంత్రం పొందవలసినది. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి లేదా లోక సంబంధమైనటువంటి స్వాతంత్రం. మరి ముఖ్యంగా రెండవది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్వాతంత్రం. ఈ 2 కూడా ప్రాముఖ్యమైనటువంటివి ప్రభువా. మరి ఈ దినం మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మీకు మహిమ, మాకు ఆశీర్వాదం దయచేయండి. వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి అని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం అనేది మన అందరికి కూడా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. మనమంతా కూడా భారతీయులు, మన భారతదేశం కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం మరి ఆ బానిసత్వం నుండి మనకి విడుదల కలగటానికి మరి ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి. భౌతిక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి స్వాతంత్రం వచ్చింది, చాలా సంతోషం, మంచిది. కానీ అలాగే శరీర పురుషుడు, ఆత్మ పురుషుడు, ప్రతి మానవుడిలో కూడా మరొక మానవుడు ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రతి మనుషుల్లో కూడా మరొక ఆత్మ ఉందని గ్రహించాలి. దాన్నే బైబిల్ పరిభాషలో ఏమన్నారంటే శరీర సంబంధమైనటువంటి పురుషుడు, అంతరంగ సంబంధమైన పురుషుడు అన్నారు. అంటే బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అన్నారు. ఈ బాహ్య పురుషుడికి స్వాతంత్రం వచ్చింది, మంచిదే. అయితే అంతరంగ పురుషుడు కూడా స్వాతంత్రం కావాలి అని తెలియజేస్తుంది బైబిల్. మరి ఈ అంతరంగ పురుషుడికి బానిసత్వం నుంచి విమోచించగలిగిన శక్తి కలిగినటువంటి వారు ఎవరు అని ఆలోచించినట్లయితే, ఒకప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ అయినటువంటి వారు లేదా హెబ్రీలైనటువంటి వారు, అబ్రహాము సంతానం అనబడినటువంటి వారు సుమారుగా 430 సంవత్సరాలు వారు ఈజిప్టు అనేటువంటి దేశంలో రాజు అయినటువంటి ఫరో చేతి కింద వారు బానిసలుగా గడిపారు. మరి ఆ దినాల్లో బానిసలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మరి 430 సంవత్సరాలు ఎన్నో కష్టాలు అనుభవించారు వారు. అయినప్పటికీ కూడా దేవుడు వారి పక్షాన ఉన్నాడు. వారు మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఈ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరి యెహోవా ఇట్లెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు భక్తుడైనటువంటి మోషేకి ప్రత్యక్షమయ్యారు. మోషే ఆ దినాల్లో తమ మామగారు అయినటువంటి ఇత్రో అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకి ఆ దినాల్లో చాలా గొర్రెలు, మేకలు, మందలు ఉన్నాయి. మరి ఆ మందల్ని ఆ అరణ్యములో మేపుతూ ఉండగా
తెలియని రీతిగా ఒక దృశ్యాన్ని చూశాడు మోషే. ఏంటి ఆ దృశ్యం అంటే, ఒక పొద పచ్చగా ఉంది, ఆ పొదలో నుంచి మంటలు మండుతూ ఉన్నాయి. ఎంతసేపు చూసినప్పటికీ ఆ దృశ్యాన్ని, పొద మాత్రం పచ్చగానే ఉంటుంది కానీ కాలిపోవట్లేదు, అగ్ని మాత్రం మండుతుంది పొదలో నుంచి. ఏంటి వింత? అప్పుడప్పుడు కూడా సామాన్యంగా ఎడారుల్లో అడవుల్లో ఉష్ణానికి వేడికి వాటంతటికి అవే తగలబడతా ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ దృశ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, చెట్టు మాత్రం పచ్చగానే ఉంటుంది, మంట ఏమో మండుతూ ఉంది. సరే ఏంటి వింతని మోషే దగ్గరకు వచ్చాడు. సరే ఈ తట్టు నుంచి ఆ తట్టు చూద్దాం అనుకుంటున్నాడు. ఈలోగా ఆయనకు స్వరం వినపడుతుంది, మోషే మోషే, నీవు నుంచున్నటువంటి స్థలం పరిశుద్ధమైనటువంటి ప్రదేశం, నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విడిచిపెట్టు. మరి అటు ఇటు చూశాడు, ఎవరు కనపడలేదు. అండ్ దేవుడు తన వాక్కు ద్వారా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు పెట్టిన మొర్ర నా సన్నిధికి చేరింది. నేను వారి కన్నీరును చూశాను, వారి దుఃఖాన్ని చూశాను, పనులో వారు కష్టపడుతున్నటువంటి ఆ కష్టాన్ని నేను చూశాను, వారు బానిసత్వంలో ఉండటం నేను చూశాను. కాబట్టి ఇప్పుడు వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు సృష్టికర్త అయినటువంటి రక్షకుడైన దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేశారో, దేవుడే పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చి అన్నాడు, నేను దిగి వచ్చాను, వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశాన్ని నేను స్వాచ్ఛంగా ఇస్తాను, బానిసత్వం నుంచి వారిని విడుదల చేస్తాను అని వాగ్దానం చేశాడు. అలాగూ మోషే అనేటువంటి దైవజనుడిని ఏర్పాటు చేసుకుని 10 రకాలైనటువంటి అద్భుతాలు చేసి దేవుడు ఈజిప్టులో ఆ బానిసత్వం నుంచి ప్రజల్ని విడిపించాడు. తర్వాత వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి వారు వెళ్ళారు. ప్రతి మనుషుడు కూడా ఎలాంటి బానిసత్వం నుంచి శరీర సంబంధంగా విడుదల అనేది అవసరమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. అలాగే ఇది ఆత్మీయంగా గమనించినట్లయితే కనుక మరొక సత్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన మన బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఉదాహరణకు చూడండి, దైవ గ్రంథంలో గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుల ద్వారా దేవుడు వ్రాయించినటువంటి గలతీయులకు రాసినటువంటి పత్రికలో అతి శ్రేష్టమైనటువంటి విషయాల్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు భక్తుడు. గమనిద్దాం విషయాన్ని ఈ సందర్భంలో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. చూడండి, భక్తునటువంటి పౌలు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసెను. ఉదాహరణకి 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలుల గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అలాగే అబ్రహాము, శారా, హాగర్ను గురించి జ్ఞాపకం చేస్తాడు. అలాగే ఇష్మాయిలు, తర్వాత ఇస్సాకు నుంచి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ బైబిల్లో కొన్ని పదాలు కొన్ని సందర్భాల్లో అలంకార రూపంలో రాయబడి ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను చాలాసార్లు, బైబిల్ 3 కోణాల్లో కూడా మనం ఆలోచించాలి. ఒకటి అక్షరార్థమైనటువంటి భావాలను తెలియజేస్తుంది, అక్షరార్థంగా ఉన్నటువంటి విషయాలు. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాయి. మూడవది కొన్ని సందర్భాల్లో అలంకార రూపంలో వాడబడినటువంటి పదాలు ఉంటాయి. అలాగే ఇక్కడ సీనాయిను గురించి, యెరూషలేమును గురించి, హాగర్ను గురించి, శారాను గురించి, ఇష్మాయిలు గురించి, ఇస్సాకును గురించి అలంకార రూపంలో వ్రాయబడినటువంటి సత్యాలు ఈ భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అబ్రహాము శారాని వివాహం చేసుకున్నాడు, సంతాన ప్రాప్తి లేదు కొన్ని సంవత్సరాల వారికి. అయితే అబ్రహాము భార్య అయినటువంటి శారా సలహాను బట్టి ఆ దినాల్లో బహుభార్యాతత్వం అనేది ఉంది కనుక మరి ఈజిప్టు నుంచి వచ్చినటువంటి హాగర్ అనేటువంటి ఆమెను అబ్రహాము దగ్గరికి తీశాడు. అయితే వీళ్ళకి సంతాన ప్రాప్తి లేదు కాబట్టి నాకు లేకపోయినా సరే మరి ఇంట్లో పనిచేస్తామంది కదా, హాగర్ని నువ్వు దగ్గరికి తీసుకో, ఆమెకి పుట్టినా నాకు పుట్టినా ఒకటే అనేటువంటి భావంతో ఈ శారా అనేటువంటి ఆమె భర్తకి అబ్రహాముకి సలహా ఇచ్చింది. మరి తద్వారా దేవుడు హాగర్ని దగ్గరికి తీసుకున్నాడు.
మరి అప్పుడు హాగర్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇష్మాయిల్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు వాగ్దానం ఉంది అబ్రహాంకి. అయితే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం కొంత సమయము ఆలస్యమయ్యేసరికి వారు నిరీక్షణతో కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుని యొక్క సమయం ప్రకారంగా దేవుడు శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి శారా కూడా దేవుడు కుమారుని అనుగ్రహించాడు. మరి ఆ కుమారుడి పేరు ఇస్సాకు అనేటువంటి ఆయన. అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు శారా కూడా ఈ మాట చెప్పింది. ఆ మాట ప్రకారంగా చేయమని దేవుడు అబ్రహాముకి సలహా ఇచ్చాడు. గమనించాలి ఈ విషయాలు. అక్షరార్థంగా జరిగింది. దీని ఆత్మీయంగా భావం ఏమిటంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి వారు ఎప్పటికైనా సరే నిత్యత్వంలో ప్రవేశించలేరు. ఇష్మాయిల్ యొక్క సంతానం అనేటువంటిది వాగ్దాన ప్రజలు కాదు, ఇస్సాకు వలనైనదే నీ సంతానము. ఇస్సాకు వలనైనటువంటి సంతానమే వాగ్దాన ప్రజలు, వారే ఇశ్రాయేలీలు. అలాగే ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారు నిత్యత్వంలో ప్రవేశించలేరు. క్రీస్తుని అంగీకరించినటువంటి వారు మాత్రమే నిత్యత్వానికి అనగా నిత్య జీవానికి వారసులవుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ సత్యం ప్రజలకు తెలియలే, కానీ భక్తుడైనటువంటి పౌలు బహు తేటగా మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు అనమాట. అబ్రహాము సంతానం ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్సాకు సంతానమే వాగ్దాన ప్రజలు అన్నమాట. శారా సంతానమే వాగ్దాన ప్రజలు. శారా సంతానం ఎలా వాగ్దాన ప్రజలు నిత్యత్వంలో ప్రవేశించడానికి బానిసత్వం నుంచి విడుదల పొందినటువంటి వారు ఉన్నారు. అలాగే క్రీస్తుని ఈ లోకంలో స్వరక్షకుడిగా అంగీకరించేటువంటి వారు మాత్రమే బానిసత్వం నుంచి విడుదల పొంది నిత్య జీవానికి వారసులవుతూ ఉంటారు. ఆ సందర్భంలో పౌలు ఇదిగో ఈ మాట చెప్పాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఈ సృష్టిలో ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే. మరి అలాంటి స్వాతంత్రం నువ్వు పొందుకున్నావా క్రీస్తు ద్వారా? ఒకవేళ ఇలాంటి అనుభవం లేకపోతే ఈనాడే మోకరించి ప్రార్థించి, ప్రభువా ఆత్మ సంబంధం స్వాతంత్రాన్ని నాకు అనుగ్రహించమని ప్రభువును మనసారా వేడుకోవాలి. మనం ఎవరైనప్పుడు కూడా, సామాన్యులైన సామంతులైన ధనికులైన దరిద్రులైన ప్రతి వారికి కూడా నిజమైనటువంటి స్వాతంత్రం కావాలి. అందుకనే ఒకప్పుడు ఆ స్వాతంత్రం పొందినటువంటి వారిగా ఉండి మీరు మరలా పాపం అనేటువంటి కాడి కింద మరలా చిక్కుకొనకడి, అనగా మరలా పాత జీవితంలోకి వెళ్ళబాకండి, విడిచిపెట్టినటువంటి పాపాల జోలికి మళ్ళీ వెళ్ళొద్దు. అంతకుముందు చేసినటువంటి తప్పులు మరలా చేయబాకండి. మీరు ఇదిగో క్రీస్తు మాకు స్వాతంత్రం ఇచ్చాడు, ఆయన మీ పాపాలు క్షమించి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరంగా ప్రభువును వెంబడించండి, మరలా మీరు పాత జీవితంలోకి వెళ్ళబాకండి అని అన్నాడు. అవును, కొంతమంది రక్షించబడతారు, కొంతకాలం ప్రభువు కొరకు జీవిస్తూ ఉంటారు, మరలా పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉంటారు. అది ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితులకి ఎవరు కూడా వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరొక రిఫరెన్స్ గమనించినట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక గమనించండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదనివి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధిని కలగచేవు. గమనించండి, భక్త పౌలు ఏమంటున్నాడంటే అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు. నిజమే, మనుషుడికి లోకంలో ఏమి చేయటానికైనా స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఉంది. నిన్ను అభ్యంతరపరిచేటువంటి వారు, ఆటంకపరిచేవారు ఎవరు లేరు. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ మనస్సు యొక్క, నీ తలంపుల యొక్క, నీ కోరికల ప్రకారంగా, నీ ఆశయాల ప్రకారంగా నువ్వు జీవించవచ్చు. నీకు ఫ్రీడమ్ ఉంది, ఎవరు నిన్ను అభ్యంతరపరచరు. నీకు స్వేచ్ఛ అనేది ఉంది, ఫ్రీడమ్ ఉంది. కాబట్టి ఆటంకపరిచేవారు ఎవరు లేరు. కానీ భక్తుడు అంటున్నాడు అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీయూ చేయదగినవి కావు. తర్వాత అంటాడు అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధిని కలగచేయవు.
అంటే నా ఇష్టం, నాకు స్వాతంత్రం ఉందని ఏదైనా చేస్తాడు మనుషుడు. కానీ ఏది క్షేమము, ఏది క్షేమం కాదు, ఏది మేలు, ఏది కీడు, ఏది మంచి, ఏది చెడు, అండ్ ఏది విలువైంది, ఏది రమ్యమైంది, ఏది ఖ్యాతి కలిగింది, ఏది దేవునికి అనుకూలమైంది, ఏది దేవునికి అనుకూలము కానిటువంటిది. స్వాతంత్రం ఉంది కాబట్టి ఏది పడితే అది చేస్తే తద్వారా అండ్ ఫ్యూచర్లో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు అనుభవించాలి. అందుకని నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదేని కావు, అన్నీ క్షేమాభివృద్ధిని కలగ చేయవు. అండ్ ఏది క్షేమమో అది గమనించాలి మనం. పరిశుద్ధ గ్రంథం ఏంటంటే బైబిల్ బోధించే సత్యం ఇదే. నీకు స్వాతంత్రం ఉంది, నీ ఇష్టం, ఏదైనా తినొచ్చు, ఏదైనా త్రాగొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు నువ్వు, కానీ అన్నీ క్షేమం కాదు. అండ్ బైబిల్ కొన్ని హద్దులు అనేటువంటి పెట్టింది మనకి. ఎందుకంటే మన క్షేమం కోరి, మన మేలు కోరి దేవుడు మన కొరకు శ్రేష్టమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయించారు. ఇది ఆనాడున్న ప్రజలకి, ఈనాడున్న ప్రజలకి, రేపు రాబోయేటువంటి ప్రజలకు కూడా ఉపయోగకరమైనటువంటి విషయాలే. కానీ ఎలా జీవిస్తున్నావు స్నేహితురాలా, ఎలా జీవిస్తున్నావు ఈ లోకంలో నువ్వు ఒకసారి గమనించాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకి నిలువుటద్దం లాంటిది. మన సహజ స్వరూపాన్ని, మన ప్రతిబింబాన్ని చూపించేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఏది క్షేమము, ఏది క్షేమం కాదు. స్వాతంత్రం ఉంది నిజమే, అది నీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు, కానీ తద్వారా నువ్వు నష్టపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అందుకని ఏది పడితే అది చేయకూడదు, జాగ్రత్త. ఎలా పడితే అలా జీవించకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటిది బైబిల్ మనకు తెలియజేస్తుంది. అలాగే అపోస్తలుడైన పౌలు మరొక విషయాన్ని మనకు తెలియజేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము గమనించండి. 3వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండను. గమనించండి, మరొకసారి నేను చదువుతున్నాను ఈ యొక్క వాక్యాన్ని. మనం సత్యాన్ని గ్రహించాలి. 17వ వచనంలో సత్యం, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అండ్ ప్రభు ఆత్మ ఎక్కడ పనిచేస్తుందో అక్కడ ఏముందంటే స్వాతంత్రం ఉంది. అనగా దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే ఆత్మ మనకు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని కలగజేస్తాడు. ప్రతి పాప బంధకాల నుంచి ప్రజల్ని విముక్తులుగా చేస్తాడు, స్వాతంత్రం ఇస్తాడు. ఆధ్యాత్మిక సంబంధమైంది. దేవుని ఆత్మకు మనకు అవకాశం ఇవ్వాలి, దేవుని ఆత్మకు మనం చోటు ఇవ్వాలి, దేవుని ఆత్మను మనం స్వీకరించాలి, దేవుని ఆత్మను మనం అంగీకరించాలి, దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ మనుషుడికి స్వాతంత్రం ఉంది. దేవుని ఆత్మ లేకపోతే మనుషుడికి నిజమైనటువంటి స్వాతంత్రమైనటువంటిది లేదని భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలాగే యోహాను రాసినటువంటి సువార్తలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమండలం మీద ఉన్నప్పుడు ఒక సత్యాన్ని మానవులకి తెలియజేస్తాడు. గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని గమనిద్దాం. చూడండి, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందరు. ఇవ్వండి, ఇక్కడ ఒక దాసుని గురించి తర్వాత కుమారుని గురించి తెలియజేస్తున్నాడు. ఇందులో స్థిరంగా ఉండటానికి అవకాశం లేదు. వాడు దాసుడు కాబట్టి కొంతకాలం ఉంటాడు, దాసత్వం చేస్తాడు, పరిచర్య చేస్తాడు. అంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా ఆ యజమాని ఇంట్లో ఉంటాడు, కొలువు చేస్తాడు. అండ్ ఆ టైం అయిపోయిన తర్వాత లేదా ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత అతనికి ఇష్టం లేకపోయినా మానేయచ్చు, యజమానికి ఇష్టం లేకపోయినా మానిపించవచ్చు. ఎందుకంటే అతడు హక్కుదారుడు కాదు, అతనికి స్వాస్థ్యం కాదు అతడు. కాబట్టి అతడు దాసుడు అన్నమాట. ఆ యజమాని ఇంట్లో దాసత్వం చేసేవాడే కానీ అతనికి స్వతంత్రం ఉండదు. అయితే కుమారుడు ఎల్లప్పుడూ కూడా ఎక్కడ ఉంటాడు? ఇంటిలోనే ఉంటాడు, యజమానితోనే ఉంటాడు. ఇతడు స్వాస్థ్యం కాబట్టి, హక్కుదారుడు కాబట్టి బయటికి పంపించేటువంటి అధికారం ఆ తండ్రికి లేదు, ఆ తల్లికి లేదు. అలాగే ఇక్కడ గమనించినట్లయితే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే, చూడండి మరొకసారి నేను చదువుతున్నా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందరు. అంటే దైవ కుమారుడైన లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక వ్యక్తి అంగీకరిస్తే, అంటే ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు నిజమైన స్వాతంత్రం ఇస్తాడు. అంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసులు అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ పాపదాస్యము నుంచి మానవుల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకంటే ఆయన పాపము లేనిటువంటి పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు అనేటువంటి మాటకి నిర్వచనం ఏంటంటే ప్రత్యేకింపబడినటువంటి వాడు, ఆయన పాపుల్లో చేరినటువంటి వాడు కాదు. కాబట్టి ఆ కుమారుడిని యేసుక్రీస్తును మనం కలిగి ఉంటే ఆ ప్రభువే, ఆ క్రీస్తే ఏమిస్తాడు? మనకి నిజమైన స్వాతంత్రం ఇస్తాడు. దేవుని మాటలు వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, నిజమైనటువంటి స్వాతంత్రం పొందుకున్నావా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా? ఈ లోక సంబంధమైనటువంటి స్వాతంత్రం వచ్చింది నిజమే, అయితే ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం పొందుకున్నావా? ఒకవేళ ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్వాతంత్రం ఇంకా నువ్వు పొందుకోకపోతే ఈనాడే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆయన నీకు నిజమైనటువంటి స్వాతంత్రం ఇవ్వటానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. కుమారుడైన యేసుక్రీస్తుని కనుక నువ్వు కలిగి ఉంటే ఆ కుమారుడైన క్రీస్తే నీకు నిజమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి లేదా ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం ప్రభు ఇవ్వటానికి ఆయన సంతోషపడుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు నీకు ఇవ్వటానికి. అండ్ అందుకనే నీ కొరకు నా కొరకు సర్వలోకంలో ఉంటున్న మానవాళ్ళు అందరి కొరకు కూడా వచ్చాడు ప్రభు. అందుకనే చూడండి, గమనించండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలోకి వెళదాం ఒకసారి. భక్తుడైనటువంటి పేతురు ద్వారా కూడా ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు వ్రాయించారు. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా. గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, భక్తుడైనటువంటి పేతురు గారి ద్వారా దేవుడి విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. తామే భ్రష్టత్వమునకు దాసులయుండి అట్టి వారికి స్వాతంత్రిత్వమని చెప్పుదురు. అంటే కొంతమంది పాపములు ఉండే, బానిసలుగా ఉండి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూనే వారు స్వతంత్రం పొందినటువంటి వారిలాగా, వారు విముక్తి పొందినటువంటి వారిలాగా మా దగ్గరికి రండి, మేము మీకు స్వాతంత్రం ఇస్తాం, లేదా మీకు మేము విముక్తిని కలగజేస్తాం, మా దగ్గరికి రండి అంటారంట. అంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం లోకంలో చాలామంది చూస్తూ ఉంటాం. వారు బద్ధకాల్లో ఉన్నారు, అంటే వారు చెరలో ఉన్నారు, వారు బానిసలుగా ఉన్నారు. అంటే దేనికి బానిసలుగా ఉన్నారు? వారు సాతానికి బానిసలుగా ఉన్నారు, పాపానికి బానిసలుగా ఉన్నారు, తాగుడికి బానిసలుగా ఉన్నారు, లోకానికి బానిసలుగా ఉన్నారు. ఇట్లా రకరకాల బానిసత్వంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వారికి ఫ్రీడమ్ లేదు, వారికి విడుదల లేదు. వారు ఆధ్యాత్మిక సంబంధం స్వాతంత్రం పొందినటువంటి వారు కాదు. వారు భ్రష్టులుగా ఉండి లేదా భ్రష్టత్వంలో ఉండి దేవునికి విరోధమైనటువంటి కార్యాల్లో వారు కొనసాగిస్తూ వారి జీవితాల్ని మా దగ్గరికి రండి, మేము మీకు స్వాతంత్రం ఇస్తాం, మేము మీకు విడుదల ఇస్తాం, అంటే మేము మీకు విముక్తిని కలగజేస్తామంటారంట. అవును, ఇలాంటి వారు లోకంలో చాలామంది ఉన్నారండి. జాగ్రత్త, మోసపోవద్దు. అంటే ఒక గుడ్డివాడుకు త్రోవ చూపలేడని ప్రభు చెప్పారు. అనగా ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. బంధకాల్లో ఉన్నటువంటి వాడు, స్వాతంత్రం లేనటువంటి వాడు, భ్రష్టత్వం ఉన్నటువంటి వాడు మరొక వ్యక్తిని ఎలా రక్షించగలడు? భ్రష్టత్వం నుంచి ఎలా విడిపించగలడు? ఒక పాపి పరిశుద్ధిని ఎలా చేయగలడు? యేసు ప్రభు అన్నారు, అంటే ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు, అనారోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు కావాలి. నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడని లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకి తెలియజేస్తామని. కాబట్టి కొంతమంది మనుషులు ఇదిగో ఈ ప్రకారంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే వారు భ్రష్టత్వంలో ఉన్నారు,
అండ్ మేము విడిపిస్తాం, మా దగ్గరికి రండి అంటున్నారు. మోసపోవద్దండి. రక్షణ అనేది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే మనుషులకి లభ్యమయ్యేటువంటిది. లోకములో ఎక్కడా దొరికేటువంటిది కాదు ఈ నిజమైనటువంటి స్వాతంత్రమైనటువంటిది. గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమాపత్రికలు కూడా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. అండ్ రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారిని మూలంగా వ్యర్థపరచబడెను. చూడండి, ఎప్పుడైతే మొదటి దంపతులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేశారు, దేవుడు ఆజ్ఞను అతిక్రమించారు అండ్ వారు శపింపబడ్డారు. వారిని బట్టి భూమి కూడా శపించబడింది, సృష్టి శపించబడింది. మరి సృష్టి యావత్తు కూడా ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నది అని బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ చదివిన వచనాలు మనం గమనించినట్లయితే కనుక దేవుని పిల్లలు పొందబోయేటువంటి మహిమ కలిగినటువంటి ఆ స్వాతంత్రం గురించి ఈ సృష్టి కూడా ఏం చేస్తుందంటే తేరి చూస్తూ ఉందంట. ఎందుకంటే దేవుని ప్రజలకి ఎప్పుడైతే విమోచన కలుగుతుందో అండ్ ఈ సృష్టి యొక్క శాపం తొలగిపోద్ది అనమాట. ఈ భూమి మీద ఉన్నటువంటి శాపం తొలగిపోద్ది అనమాట. ఎప్పుడు వస్తుంది ఈ స్వాతంత్రము, ఎప్పుడు వస్తుంది విడుదలని ఈ సృష్టి కూడా ఎంతో ఆశతో తేరు చూస్తుంది. ఆదామవలు చేసిన దోషాన్ని బట్టి సృష్టి కూడా శపించబడింది, భూమి శపించబడింది, మానవులు శపించబడ్డారు. ఈ శాపగ్రస్తమైనటువంటి వాటిని తొలగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. అందుకని ప్రతి మనుషుడు కూడా గమనించవలసిన సత్యం ఏంటంటే శరీర సంబంధంగా లోక సంబంధంగా మనకు స్వాతంత్రం వచ్చింది, చాలా సంతోషం. కానీ అలాగే నీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కూడా నువ్వు పొందుకోవాలి. ఆ ఆధ్యాత్మిక సంబంధమైన స్వాతంత్రం ఇవ్వటానికి లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా లోకానికి వచ్చాడు. మానవులు చేసిన పాపముల కొరకి ఆయన ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని అనుభవించారు. నీ కొరకు, నా కొరకు, సర్వలోకంలో మానవాళి కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా లేదా నీ దేవుడిగా నువ్వు విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే ఈరోజే నీకు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటుంది, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. గమనించండి ఈ విషయాన్ని. ఇది మానవుడు గ్రహించవలసిన సత్యం. ఇది స్వాతంత్రం వచ్చింది, సంతోషమే. కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కావాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా లభ్యమవుతుంది. ప్రభు దగ్గరికి రండి, ప్రభువుని ఆశ్రయించండి, మీరు ధన్యులవుతారు. విశ్వసించిన ప్రతి వారికి కూడా దేవుడు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం ప్రభువా, ఆగస్టు 15 ప్రభువా, మా భారతదేశాన్ని ప్రభువా మీరు రక్షించండి. 7 ఖండాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించండి ప్రభువా. నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించండి. ప్రతి వారిని ప్రభువా బానిసత్వం నుంచి విడిపించండి తండ్రి. ముఖ్యంగా ఇదిగో ఈ యొక్క విషయంలో అనేక మంది వీక్షించి మీకు మహిమ, అనేకులకు ఆశీర్వాదం కలగడానికి సహాయం చేయండి. అపవాది యొక్క క్రియలు లయపరచబట్టు కృప చూపండి. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ప్రభువా మనుషులు పొందుకుంటున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి. అలాగే భౌతిక సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని పొందుకున్నారు. కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్వాతంత్రం కూడా ప్రతి మనుషుడికి అవసరమని మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. ఆ కుమారుడిని యేసుక్రీస్తే మిమ్మల్ని నిజముగా స్వతంత్రులుగా చేస్తాడని మీ లేఖనాల్లో మీరు రాయించారు. ఎంతమంది ప్రభువా మీ యొక్క లేఖనాలు వింటున్నారు, ఇంకా విడుదల పొందినటువంటి వారు, విముక్తి పొందినటువంటి వారు, నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం పొందినటువంటి వారు ఈరోజే మీ యందు విశ్వాసం ఉంచి మీ ద్వారా స్వంత లోటుకు సహాయం చేయండి. రాబోయేటువంటి శిక్ష తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులు అవ్వటానికి సహాయం చేయండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి తండ్రి. విశ్వాసం లేనటువంటి వారికి విశ్వాసం కలిగించండి ప్రభువా. ఎందుకంటే జీవం కలిగిన నా నోటి మాటలు బయలుదేరిని అవి వ్యర్థంగా నిష్ఫలంగా అని సెలవిచ్చారు. ప్రతి వారి పట్ల మీ ఆత్మకార్యం జరిగించి మీ ఆశీర్వాదం ప్రతి వారికి దయచేసి మహిం పొందండి.
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా ప్రభు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు ఇప్పటి వరకు కూడా. మరి మా కొరకు మేము చేస్తున్న దేవుని పరిచయం కొరకు కూడా ప్రార్థించండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా మరి FLM అనేటువంటి ఈ సందేశాలని మరి మినిస్ట్రీని పరిచయం చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంటరీ చేయండి. తర్వాత మరి మా గురించి ప్రార్థించండి. మరి ప్రభు చిత్తం అయితే మరొక ప్రోగ్రాం ద్వారా కలుసుకుందాం. ప్రభు స్తోత్రం. అందరూ వందనాలు.